సార్ తమరు మాట్లాడగలరండి? అందరికీ నమస్కారాలు. నిన్న ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు మాట్లాడుతూ, ఎవరైతే ఈ దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహారాజా కుటుంబం చెందిన కుటుంబంలోని పుట్టిన కుమారులయ్యి, ఆ మహారాజు గారు పివిజీ గారు కూడా ఆ రోజు కొన్ని వేల ఎకరాలని పేద ప్రజలకి ప్రభుత్వానికి దారాదత్తం చేసి ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసిన పివిజీ గారి కుటుంబం స్వతహాగా రాజులైన స్వాసృష్టి భావాలతో మెరిగిన వ్యక్తి పివిజీ రాజు గారు. వారి కుమారులు ఆనంద్ గజపతి రాజు గారు ఎంపీగా చేశారు. ఆయన ఎంపీగా చేసినప్పుడు కూడా పార్లమెంట్లో మాట్లాడుతుంటే, ప్రతిపక్షంలో మాట్లాడుతుంటే రాజీవ్ గాంధీ సైతం ఆయన ఉపన్యాసం వినాలని ఆసక్తి కలిగిన వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు. ఆయన నిరాడంబర జీవి. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన కాంగ్రెస్ వ్యతిరేకంగా వచ్చిన ఆనంద్ గజపతి రాజు గారు కానీ, పివిజీ గారు కానీ, ఇప్పుడున్న అశోక్ గజపతి రాజు గారు కానీ 1978లో ఆ రోజు కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడి 1978లో శాసనసభ్యులు అయినారు అశోక్ గజపతి రాజు గారు. అదే రాజశేఖర రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి తండ్రి, ఈయనతో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు శాసనసభ్యులు అయినాడు. ఆ తర్వాత స్వాసృష్టి భావాలు గల కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎన్టీ రామారావు పార్టీ పెడితే ఇద్దరు జాయిన్ అయినారు. జాయిన్ అయ్యి వారు అనేక పదవులు చేశారు. అశోక్ గజపతి రాజు గారు ఆయన ఎక్కువ కాలం మంత్రిగా ఉన్నారు. ఆర్థిక మంత్రిగా, దేవాదాయ మంత్రిగా, లేదా వాణిజ్య శాఖ మంత్రిగా, ఇలాగ అనేక పదవులు అధిష్ఠించిన వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు. ఏనాడు కూడా ఏ ప్రతిపక్షానికి కానీ, ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క మాట అనే సాహసం ఎవరో చేయలేకపోయినారు. ఆ రోజున వెంకటరావు గారు కానీ, చెన్నారెడ్డి కానీ, నేదుమల్లి జనార్దన్ రెడ్డి కానీ, విజయభాస్కర్ రెడ్డి కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ గారు కానీ ఎవరో మాట్లాడిన వ్యక్తి. అగ్గికైనా చదబడుతుందేమో, పోసపాట వంశానికి అవినీతి అంటే ఆమె దూరంలో పారిపోతుంది. అంత నిజాయితీ గల రాజకీయ నాయకుల్లో, చెప్పదగిన నాయకుల్లో వేలల్లో కాదు, వందల్లో కాదు, 10 అంకెల లోపునే నిజాయితీ కుటుంబం పోసపాట అశోక్ గజపతి రాజు గారి కుటుంబం. ఆయన కేంద్ర మంత్రి చేశారు. కేంద్ర మంత్రి చేసినప్పుడు పౌర విమాన శాఖ నష్టాల్లో ఉంటే దాన్ని నిజాయితీగా పోరాడి లాభాలు తెచ్చి ఈరోజు ప్రధానమంత్రి మోడీ చేత అభినందన పొందిన వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు. విజయనగరంలో ఎవరైనా చెప్తారు అశోక్ గారి ఫ్యామిలీ అంటే. సరే, ఓటమి అనేది ఇందిరాగాంధీ గారు ఓడారు, ఎన్టీ రామారావు గారు ఓడారు, ఎన్జి రంగా గారు ఓడారు, చాలా మంది ఓటమి చెందారు. ఓటమితో లెక్క కాదు వాళ్ళకి. వాళ్ళ నిజాయితీ, పేద ప్రజలకు అందుబాటులో ఉండడం, పరిపాలన సుపరిపాలన అందించడం అశోక్ గజపతి రాజు గారి ఫ్యామిలీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. ఎన్నో దేవాలయాలు సేవ చేస్తున్న వ్యక్తులు. అలాంటిది అవగాహన లేని ఒక మూర్ఖుడు, ఒక ప్రాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయి ఒక అవినీతి పరుడు, 33 పార్టీలు మారినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రజారాజ్యం అన్నాడు, తర్వాత కాంగ్రెస్ అన్నాడు, తర్వాత బీజేపీ అన్నాడు, తెలుగుదేశంపై మద్దతు అన్నాడు, ఇప్పుడు వైసీపీలో ఏరి డబ్బులతో మంత్రి కొనుక్కునే శ్రీనివాసనే నువ్వు దేవాదాయ మంత్రి, ఏ గుడిలో ప్రమాణం చేయి డబ్బులు లేకుండా మంత్రి అయ్యానని. డబ్బులు ఇచ్చి మంత్రి తెచ్చుకొని పార్టీలో చేరి ఎంతో మంది వైసీపీలో సీనియర్ ఉన్నా నీ డబ్బు కక్కుట్టుపడి జగన్మోహన్ రెడ్డి నీకు మంత్రి ఇస్తే అశోక్ గారిని నువ్వు ఏం మాట్లాడవాయనన్నా? నువ్వు మనిషి తాగి ఉన్నావా, మతి భ్రమించున్నావా, లేకపోతే మంత్రి పదవి అహంకారంతో ఉన్నావా? వెల్లంపల్లి, నీ బతికేమిటి? అసలు నీ జీవితం ఏంటి? నీకు చరిత్ర ఉందా? విజయవాడ నీకు చరిత్ర ఉందా? నీకు నిజాయితీ ఉందా? నువ్వు మొన్న కదా దేవాదాయ మంత్రిగా భూములు కొట్టేయపోతే మరి మీ పాటలు అడ్డుకున్నావు కదా వెల్లంపల్లి. మతి భ్రమించి మాట్లాడుతున్నావు అశోక్ గారి మీద. నువ్వు ఆయన్ని బూతులు మాట్లాడతావు. నువ్వు మీ జగన్మోహన్ రెడ్డికి ఆనందంగా ఉంటుందేమో, ఆ దేవాదాయానికి కలంకరం మిస్టర్ వెల్లంపల్లి. ఏమనుకుంటున్నావు? అనుకుంటే విజయవాడ దాటి వెళ్ళలేవు నువ్వు, ఆ గుమ్మం దాటి రాలేవు నువ్వు మా పార్టీ అనుకుంటే. ఏం పదవి పోలీసులు అనుకుంటారేమో రేపు మొత్తం మీద ఏం మాట్లాడతావా? అశోక్ గారు మాట్లాడతారు. అసలు అర్హత ఉందా? అశోక్ గారి గుమ్మం దగ్గర పట్టోద్యోగం చేసే అర్హత లేదు నీకు వెల్లంపల్లి. ఆ ఇంట్లోకి ఎలాంటి అర్హత లేదు. అలాంటి అశోక్ గారిని నువ్వు పూర్తి సిగ్గుందా?
ఇన్ని దేవాలయాలు ఒక హిందూ అయి ఇన్ని దేవాలయాలు చిరిగిపోతూ ఉంటే చిన్నాభిన్నం అవుతుంటే విధ్వంసం ఉంటే నువ్వు చూడలేని వ్యక్తివి. నీ సొంత ఊర్లోని ఇంటి పక్కన దుర్గాదేవి వెండి సింహాలు మాయమైతే ఈ వేటకి తేడా అసమర్థుడి నువ్వు. చదువులేని బూకుడివి. నువ్వు ఏం చదువుకున్నా నాకు అర్థం కావట్లేదు. నువ్వు చదువుకున్నావా? నీకు ఏం వచ్చా అక్షరాలు? కనీసం మంత్రాలు కనీసం పూజలు ఏమిటో తెలుసా నీకు? ఇలాంటి మరి పనికి మానవుడికి వేళ మంత్రి వస్తే నేను ఏం చేసేవాయి నువ్వు? ఇవాళ ఏం చేశారు మీరు? సిగ్గుందని జగన్మోహన్ నీకును. మొన్న విజయసాయి అయితే గుమ్మాలు తీస్తారా, తలుపులు తీస్తారా? నిన్న చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ల ముఖ్యమంత్రి, 12 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడు, జాతీయ రాజకీయాలు చేసిన వ్యక్తి, ఒక పరిపాలనా దక్షుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి దేవాలయం వెళ్తే తలుపులు స్థానాలు వేసి మీ నీచ బుద్ధిని చూపించుకుంటారా మిస్టర్ వెల్లంపల్లి? ఆయన ఒక మత ప్రబోధకుడు, ఆయన ఒక మతం మీద ఉన్నాడు. నీకేమే పోగలం? హిందువుగా ఉంటావు, దేవాలయ మంత్రిగా ఉన్నావు, పోయి నువ్వు కూడా వాళ్ళు జాయిన్ అవ్వు. ఇప్పటికే నువ్వు చాలా ఈ అపపవిత్రం చేసావు, భ్రష్టి పట్టించావు దేవాదాయ శాఖని. నాకు తెలిసిన 40 రాజకీయాల్లో నీలాంటి అసమర్థుడు, భ్రష్టి పట్టించిన వ్యక్తి, అవినీతి పనిని నేను దేవాదాయాలు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు వెల్లంపల్లి చూస్తున్నాను. ఇన్ని దేవాలయాలు చిద్యనం అయిపోతే, విధ్వంసం అయిపోతే మాట్లాడాలి నువ్వు. నిన్న దేవాలయం వెళ్తే వేరే తలుపులు తీశారు, నీకేం తలుపులు తీశారు? నువ్వు వేళ వెళ్తే నీకు తలుపులు తీస్తారా? విజయసాయి అవినీతి పనులు విజయసాయి తలుపులు తీస్తారా? ఒక పరిపాలనా దక్షుడు, ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ ర్యాంక్ వ్యక్తి 14 ఏళ్ళ చీఫ్ మినిస్టర్ వెళ్తే తలుపులు మూస్తారా? మీరు రాముడు తలుపులు మీరు మూయలేరయ్యా. రాముడు ఆ హృదయంలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గుండెల్లో ఉన్నాడు. వేడుకొండ వాడు సేవ చేసిన వ్యక్తి, అందుకే వేడుకొండ వాడు ఆయన రక్షించాడు. ఏదో పులి బతకడం బాగు బతకడం అంటారు, అలాగే ల్యాండ్ మైనింగ్ పెట్టినా బ్రతికి బయటకు వచ్చి వేళ ప్రజాసేవ చేస్తుంటే ఆయన నిజమైన భక్తుడు. వేడుకొండ వారికి కానీ రాముల వారికి కానీ అలాంటి భక్తుడు, అలాంటి నిబద్ధత గల నాయకుడు చంద్రబాబు వెళ్తే తలుపులు మూసిన నీ నీచము సంస్కృతి ఎక్కడ పోతుందా మిస్టర్ వెల్లంపల్లి? నీకు ఒక పార్టీ సిద్ధాంతం లేదా? నీకు ఏ పార్టీలో పార్టీ పోతావు, ఎప్పుడు పోతావు తెలదు, ఎవరితో పోతావో తెలదు, ఎక్కడ ఉంటావో తెలియదు, రాత్రులు ఎక్కడ ఉంటావో తెలియదట, నువ్వు రాత్రి ఇంటికి ఎంత వస్తావో తెలియదట నీ బతుకు. అలాంటి బతుకులే నువ్వు అశోక్ గారిని మాట్లాడతావా? నీ ఇష్టమైన ఎంక్వైరీ చేసుకోమను. నీ జగన్మోహన్ చరిత్ర తెలదు. వాళ్ళ బాబు బతుకుంటారు, బాబు చెప్పను రాజశేఖర రెడ్డి. అశోక్ అంటే ఏమిటో, అశోక్ అయిపోయిన కుటుంబం అంటే ఏమిటో, ఎంత నీతిగల కుటుంబమో, ఎంత పరిపాలన దక్షులో విజయనగరంలో ప్రతి వీధి చెప్తారు అశోక్ అయిపోయి అంటే ఏమిటో. అలాంటి మహానుభావుని పట్టుకొని ఏ మాట్లాడి నా మాట నా నోట్లో రాదు. నీ అంత దిగజారిపోయిన నీచ సంస్కృతి కాదు మిస్టర్ వెల్లంపల్లి. ఇలాగా చెప్పాలనుకుని బతకలేదు మేము ఎవరం కూడా. కనకదుర్గమ్మ పేరు చెప్పుకొని బతకలేదు మేము. ఇలాంటి అప్రస్తుడు వేళ మంత్రి అయిన మా కర్మ. హిందువుగా సిగ్గుపడతాను ఇలాంటి మంత్రి ఎలా వచ్చిందని. ఆ జగన్మోహన్ రెడ్డికి ఏమో హిందువులు భ్రష్టు పట్టించి ఎవరని చెప్తే నువ్వు దొరికినట్టుంది దేవాలయంలో. ఏ హిందువుని ఇలాగా దిగజారిపోడు, నువ్వు దిగజారిపోతా నీకు భవిష్యత్తు ఉంటారో ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి క్షమాపణ అక్కడ ఉన్నట్టుంది విజయనగరంలో. క్షమాపణ చెప్పు, తెలుసుకో. కుటుంబాన్ని తెలియపోతే మీ మంత్రి బొత్స గారు చెప్పారు. బొత్స రాజుల్లో అక్కడ పుట్టిన వ్యక్తే. అశోక్ గారు అంటే ఏమిటి, ఆయన నీతి ఏమిటి, ఆయన పరిపాలన ఏమిటి? వాటమి చెందొచ్చాయా? వాటమి కోసం ఎవరు ఈ దేశంలో ఎన్టీ రంగా స్వాతంత్ర సమరయోధులు ఓడిపోయినాడు. ఎన్టీ రామారావు గారు మన అందరినీ భిక్ష పెట్టిన ప్యాన్ రాజకీయ భిక్ష ఆయన ఓడిపోయినాడు. ఇందిరాగాంధీ దేశాన్ని కలిగిన ఐరన్ లేడీ ఓడిపోయింది. అంత మాత్రాన ఒక టర్మ్లోని మంత్రి అయిపోతే 16 మాసాలు మంత్రిగా ఉంటే నీ కళ్ళు నెత్తికెక్కుతున్నాయా? కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావా? ఏమ్మా చెప్పిందా నీకు? అసలు సంస్కారం ఉందా? ఒక మంత్రిగా చిన్నపిల్లలు నవ్వుతారా చదువుకున్న పిల్లలు ఈ మాటలు చూస్తూ ఉంటే? ఈ జగన్మోహన్ పక్కన పెట్టు. విధ్వంసం చర్య వేరేమైంది. ఈ ఊరిలో సీతాదేవిని, అమ్మ సీతమ్మని, నిన్నేమో తండ్రిని రాముడు వారిని, వీళ్ళ సీత తల్లిని చేర్చే నాయకులే మీరు. తల్లి కడుపులో చేతులు పెట్టి గెలికాను మీరు వెల్లంపల్లి. వీళ్ళ సీతాదేవి విగ్రహం కొడితే ఈ పోలీసులు అంటారు ఎలకలు చెదగొట్టారు. ఎలకలు మొన్నేమో ఇక్కడ పిచ్చివాళ్ళు, అక్కడేమో తాగుబోతులు, ఇక్కడ ఎలకలు. సిగ్గుందా ఎలకల నుంచి చెప్పడానికి మీకు? ఎలకలు విగ్రహాన్ని చెదగొడతాయా? ఎలకలు నీతున్నాయా? ఎలకలు కూడా విగ్రహాలు పాడు చేయవు. ఆ కింద పళ్ళుంటే తింటాయి. వినాయకుడి వాహనం ఆ ఎలకల మీద తోస్తావు నువ్వు వెల్లంపల్లి. సిగ్గుందా అసలు నీకు? సిగ్గేస్తున్నా నేను చూస్తున్నా, నీ మాట వింటుంటే టీవీలో వస్తుంటే నవ్వుకుంటున్నా. నిన్ను చదువుకున్న విద్యార్థులు ఎవరైనా ఎక్కడ ఈ బఫున్ దొరికాయి ఈ ఆంధ్రప్రదేశ్ కానీ అని చెప్పి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను.
సరే విగ్రహాలు వ్యవహారాలు విధ్వంసాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. మాకు తెలుసు మా రాముని ఎలా కాపాడుకోవాలో. అవేళ భద్రాద్రి రాముడిని భక్త రామదాస్ ఎలా కాపాడుకున్నాడో ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉన్న రాముల్ని చంద్రబాబు నాయుడు కాపాడతారు మరో భక్త రామదాస్గా, సమస్య లేదు. కానీ నువ్వు మాత్రం నువ్వు హిందూ దేవాలయం పరిరక్షించలేరు, మీరు కావాలని చేస్తారు, మాకు పక్కన పెడదాం అని చెప్పి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడు. ఒక మంత్రిగా గౌరవంగా బతుకు జీవించు. నువ్వు అవినీతి వ్యవహారం నీ కక్కుటి కానీ మాట్లాడేటప్పుడు ఒక రాష్ట్రానికి మంత్రిని ఈ అభివృద్ధికి అదృష్టం, అద్భుత దేవాదాయ మంత్రి, ఎంత పరమ పవిత్రమైనటువంటి శాఖ. చాలా మంది చూశాను దేవాదాయ మంత్రులు అయితే వాళ్ళు నాన్ వెజిటేరియన్ తినకపోవడం, రకరకాలు నిష్ఠగా ఉండేవారు. ఎంతో పరమ పవిత్రంగా ఉండే మంత్రులు నేను చూశాను నా క్యాబినెట్లో. కానీ పైకి శ్రీనివాస సత్యనారాయణ లాంటి లేకపోతే విజయరామరాజు లాంటి శివరామరాజు లాంటి లేకపోతే అబ్బాయి రాజు గారి లాంటి ఎంతో మంది, నేను పేరు నాకు గుర్తురాట్లేదు. ఆ రోజు మన మండలంలో మాణిక్యాల గారు కానీ అక్కడ ఇతరాజారావు గారు కానీ ఎంతో మంది ఎంతో పరమపవిత్రం ఉన్నారు. ఇలాంటి దౌర్భాగ్యం మా కర్మేటి వేళ నువ్వు దేవాలయ మంత్రి అయినావు. నీకు ఆబ్కారీ శాఖ లేదా ఇంకోటి ఏది ఇవ్వాల్సింది, ఆ బ్రోకర్ పని చేసుకునే శాఖ నీకు ఇవ్వాల్సింది. కర్మ కొద్ది ఈ శాఖ మంత్రి అయినావు అని చేత డిమాండ్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు, సాంప్రదాయాలు లేవు, నీతి నియమాలు లేవు. మూర్ఖుడు, మన కర్మది, అనిపిస్తాం, దాన్ని పక్కన పెట్టు. కనీసం హిందువుగా నువ్వైనా సరే పొరపాటు జరిగింది, నాకు అశోక్ గారిని తెలియక మాట్లాడాను, తొందరపాటు మాట్లాడాను, క్షమించమని విజయనగరంలో ఉన్నావు. అశోక్ గారిని క్షమించమని నువ్వు పైకి వస్తే ఈ కనీసం సరే నీకు సమాజం గౌరవిస్తుంది. లేకపోతే సమాజం నిన్ను ఒక భ్రష్టుడిగా ఇంకా నిన్ను అనాలంటే నాకు మొదలు మాట్లాడలేవు. అలాంటి వ్యక్తిగా నువ్వు చరణ ముద్ర వేస్తున్నావు ఆ శాఖకి, ఆ మంత్రికి. అంటే అశోక్ గారికి క్షమాపణ చెప్పని కోరుతూ, నీకు తెలియాలంటే అశోక్ గారి చరిత్ర తెలుసుకో, కుటుంబం తెలుసుకో. స్వాసృష్టి భావాల గల నిజాయితీ గల మహానుభావులు అశోక్ గారికి ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు అడుగు, ఎవరిదో తెలుసుకో. బీజేపీ మంత్రుల్ని మేము మాతో పడకపోతే ఇవ్వాలి సైద్ధాంతికంగా. కానీ ఒక కేంద్ర మంత్రిగా కప్పు టీ కూడా తాగిన వ్యక్తయ్యా మిస్టర్ అశోక్ గజపతిరాజు గారు. ఆయన మాట్లాడుతావు నువ్వు ఈ కథ ఆయన చెప్పులా కింద అర్హత కూడా నీకు లేదు. చెప్పు అంచేవాళ్ళు చెప్పులా కూడా నీకు అర్హత లేదు. అలాంటి వ్యక్తి నువ్వు అశోక్ గారు మాట్లాడావు. అంచేత నేను మరొకసారి డిమాండ్ చేస్తున్నాను, జగన్మోహన్ గారు సభ్యులు లేదు, నువ్వు క్షమాపణ చెప్పు. లేకపోతే నీకు హిందువులు లేదా అశోక్ గారిని అభిమానించే కొన్ని వేల కోట్ల జనాభా ఉన్నారు మన రాష్ట్రంలో, పక్క ఒరిస్సాలో కూడా, తెలంగాణలో కూడా, భారతదేశంలో కూడా. అలాంటి అశోక్ గజపతిరాజు గారిని నువ్వు అన్ని తప్పుడు మాటలని నువ్వు విత్డ్రా చేసుకొని అశోక్ గారికి క్షమాపణ చెప్పి నేను చేస్తున్నాను. నిన్న చంద్రబాబు నాయుడు గారికి ఆలయ సందేశం కల్పించకుండా కుట్ర చేసినందుకు మన విజయశాలకి ఇచ్చారు, ఇవాళ మీరు తలుపులు తీశారు. నిన్నటికి మొన్నటికి మధ్యలో వచ్చింది. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పమని నేను దేవాదాయ మంత్రిని నేను డిమాండ్ చేస్తున్నాను. నమస్కారం.